ఫస్ట్ హాఫ్ నేను 5కి 5, 10కి 10 ఇచ్చేస్తాను. బట్ సెకండ్ హాఫ్కి కొంచెం ఎవరికైనా షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. టీఎఫ్ఐలో ఎన్నో సినిమాలు చూస్తుంటారు, ఇలాంటి లవ్ స్టోరీస్ ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చుంటాయి, కానీ ఇలాంటి సినిమా చూసుంటారు. అంత బాగుంది సినిమా అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడే మనం చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే చూసి వచ్చామన్నమాట. అసలు మూవీ అయితే సూపర్ ఉంది. అసలు ఎట్లా తీశారు ఏంటి అనేది కూడా అసలు మైండ్కి అందట్లేదు అనమాట. చాలా బాగుంది స్టోరీ. అట్లాగే ఫస్ట్ మనం ఎవరి గురించైనా మాట్లాడుకోవాలంటే అది హీరోయిన్ గురించే. సూపర్ చేశారు భయ్య హీరోయిన్ అయితే. అసలు ఆమె క్యారెక్టర్ కానీ ఆమె యాక్టింగ్ కానీ హ్యాట్స్ ఆఫ్ అంతే. సెకండ్ మన కిరణ్ భవనం గారి గురించి, ఆయన కూడా యాక్టింగ్ రాదు అన్నారు, హ్యాట్రిక్ చేసి చూపించారనమాట. సూపర్ చేశారు. ఆయన కూడా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అట్లాగే ఫస్ట్ హాఫ్లో మనకి ఎంగేజింగ్ చేసిన ఆ రెండు క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో కొంచెం డల్ కూడా చేస్తాయి అనమాట. ఎగ్జిక్యూట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. కిరణ్ భవనం గారి యాక్టింగ్ కానీ, మణి శర్మ గారి మ్యూజిక్ కానీ సూపర్ అని చెప్పుకోవాలి. మణి శర్మ గారి మ్యూజిక్ ఉంది భయ్యా, వింటేజ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ రెండు సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, వదలనేని ఒక సాంగ్, ఒకటి తొలి ప్రేమే తోపు కాదనే సాంగ్. అసలు సూపర్ ఉన్నాయి. విజువల్స్ కానీ కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. మన క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ అయితే అసలు మైండ్ పోతుంది అనమాట. అంత బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్కి అయితే నేను 5కి 5, 10కి 10 ఇచ్చేస్తాను. బట్ సెకండ్ హాఫ్కి కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. బట్ ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలు మనకి టికెట్ వర్త్ అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది సినిమా అయితే. ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ క్యారెక్టర్ డిజైన్స్ కానీ, స్టీవెన్ అండ్ నిధి ఈ రెండు క్యారెక్టర్స్ అయితే మనకి ఫస్ట్ హాఫ్ అయితే నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, లవ్ ఫీలింగ్ తెప్పిస్తాయి. అట్లాగే మన గౌరీ ప్రియ గారి యాక్టింగ్ కూడా సూపర్. ఇప్పుడు మన ఇంతకుముందు చూసిన బేబీ సినిమాకి దీనికి డిఫరెన్స్ ఉందంటే 100% డిఫరెన్స్ ఉంది. బేబీ సినిమా ఒక అబ్బాయి గురించి అయితే ఈ సినిమా ఒక అమ్మాయి గురించి అనమాట. చాలా బాగుంది. అట్లా అని చెప్పి మొత్తం అమ్మాయి గురించే కాదు, అబ్బాయి గురించి కూడా. మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ కానీ, డైరెక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంత వెల్గా చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడని నాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో ఏదో చెప్దామని చెప్పి ఏదో చెప్పేసి నాన్ సింక్లో ఉందన్నమాట. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ ఒక మూవీ, సెకండ్ హాఫ్ ఒక మూవీ అన్నట్టుంది. సింకే లేదు అసలు. ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో ఇంకా హై తీసుకెళ్ళాలి తప్ప హై అయితే మనకి అంత లేదనమాట, తగ్గిందనే చెప్పుకోవాలి. బట్ ఎందుకో ఇట్లా. బట్ ఫస్ట్ హాఫ్ అయితే చింపేశారు, అంత బాగుంది. అలాగే సాయి రాజేష్ గారికి అయితే బేబీ తర్వాత మంచి హిట్ అనే చెప్పుకోవాలి. ఏదో ఒకటి తీసేసామన్నట్టు కాకుండా మంచి సెలక్షన్, మంచి కాన్సెప్ట్తోనే లేట్ అయినా కూడా బాగానే వచ్చారనమాట. నెక్స్ట్ చూద్దాం ఇంకా ఎలాంటి లవ్ స్టోరీస్ తీయబోతున్నారో. ఓవరాల్గా మన కిరణ్ భవనం గారు అయితే హ్యాట్రిక్ కొట్టారని చెప్పుకోవాలన్నమాట. బ్లాక్ బస్టర్ కొట్టేశారు. లైన్లో 3rd హిట్ అనమాట. హ్యాట్రిక్ అనే చెప్పుకోవాలి. చూద్దాం ఇంకా ముందు ఎలాంటివి రాబోతున్నాయి ఏంటనేది. ఇలాంటి మూవీ రివ్యూస్, మినీ వ్లాగ్స్ ఇవన్నీ చూడాలనుకుంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనీ.